కూర్చొని మాట్లాడుకుంటాం. నా పైన దేవాంశ కలిగిన రోజులు ఉంటాయి, కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. వదిలేస్తామా? పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చాక నేను ఎంతో పోరాడా, కష్టపడ్డా, అన్నీ సాధించలేకపోయా. కానీ ఏనాడైనా బయటకు వచ్చి ఏది కరెక్ట్ కాదని మాట్లాడానా? లేదు. 4 గోడల మధ్యన మాట్లాడతా, అధ్యక్షుల వారికి చెప్తా, పాలిట్ బ్యూరో సభ్యులకు చెప్తా, పల్లా గారికి చెప్తా, నాయకులకు చెప్తా. కానీ బయటకు వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఇది ఇక్కడ ఉన్న మనందరం నేర్చుకోవాలి. మాట్లాడదు అన్నట్లా, కానీ 4 గోడల మధ్యన మాట్లాడాలి. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు బాస్. ఏ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండదు, ఏ కుటుంబం పర్ఫెక్ట్గా ఉండదు, కానీ సమస్యలు పరిష్కరించే వరకు మనం మాట్లాడాలి. 1 కాదు 2 కాదు 100 సార్లు మాట్లాడాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఇప్పుడు ఏకంగా మై టీడీపీ తీసుకొచ్చా. ఎంతమంది మై టీడీపీ డౌన్లోడ్ చేశారో చేతులు పైకెత్తండి. ఇప్పుడు అందరూ ఎత్తుతారబ్బా, ఫోటోలకు వస్తారుగా, చెక్ చేస్తారు. మై టీడీపీ ఎందుకు తీసుకొచ్చాం కూడా చెప్పాల్సిన అవసరం. పాదయాత్ర చేసేప్పుడు కార్యకర్తలు అందరూ అడిగారు, సార్ పని చేసిన వాళ్ళకి పని చేయని వాడికి తేడా ఏంటి, ఎట్లా తెలుసుకుంటాం మేము? అందుకే యాప్ తీసుకొచ్చాం. మీరు చేసే కార్యక్రమాలను మేము తెలుసుకోవాలంటే మై టీడీపీ ద్వారానే తెలుసుకోగలుగుతాం. మళ్ళీ చెప్తున్నా, లోకేష్ భూమి పైన శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ శాశ్వతం. సో మీరు చేస్తున్న కష్టం పార్టీకి తెలియాలంటే మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేయగలుగుతారు. అదే యాక్టివ్గా వాడండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అది మేమందరం సీరియస్గా తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నేను అనేక సార్లు చెప్పా, ఒక గ్రామ స్థాయి నాయకుడు పాలిట్ బ్యూరోలో కూర్చోవాలి. దానికోసం నేను పోరాడా, 2 సంవత్సరాలు పెట్టింది, కానీ నా పోరాటం ఫలించింది. మీరు చూస్తే ఈరోజు ఒక మండల పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు పక్కన పాలిట్ బ్యూరో మీటింగ్లో కూర్చుంటున్నారు. ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పక్కన పాలిట్ బ్యూరోలో కూర్చోనే విధంగా చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. సో గ్రామ పార్టీ నుంచి పాలిట్ బ్యూరో వరకు మూమెంట్ ఉండాలి. శాశ్వతంగా నేనే గ్రామ పార్టీ అధ్యక్షుడిని, శాశ్వతంగా నేనే జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటే పొరపాటు. మార్పు ఉండాలి, చేంజ్ ఉండాలి, పార్టీలో మూమెంట్ ఉండాలి. గ్రామ పార్టీ అధ్యక్షులు పాలిట్ బ్యూరోకి వెళ్ళే విధంగా ఇక్కడున్న మనందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. పార్టీ మంది, మన బాధ్యత. అందరం కలిసికట్టుగా పార్టీని ముందలు తీసుకెళ్ళాలి. 6 శాసనాలు ఏదైతే నేను చెప్పానో అది మీరు మీటింగ్ పెట్టుకుని మాట్లాడాలి. మొదటి శాసనం తెలుగు జాతి విశ్వఖ్యాతి, 2వ శాసనం యువగలం, 3వ శాసనం స్త్రీ శక్తి, 4వ శాసనం పేదల సేవల్లో సామాజిక న్యాయం, 5వ శాసనం అన్నదాతకు అండగా, 6వ శాసనం కార్యకర్తనే అధినేత. ఈ 6 శాసనాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవిత ప్రయాణంలో అనేక నిర్ణయాలు తీసుకుంటాం పార్టీ తరఫున. అది తీసుకున్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి ఈ 6 శాసనాలు గుర్తుపెట్టుకుని, ఈ 6 శాసనాలు అనుకూలంగా మనం పనిచేస్తున్నామా, ఈ 6 శాసనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాం ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే పార్టీ బలంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం, భారతదేశ వ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు ఒక ఎన్నికలు ఓడిపోతే కొలాప్స్ అయిపోయినాయి. వెస్ట్ బెంగాల్లో చూసాం ఒక పార్టీ, ఢిల్లీలో ఇంకొక పార్టీని చూసాం. ఎప్పుడైతే వాళ్ళ సిద్ధాంతాలకి వాళ్ళు దూరంగా వెళ్ళారో వాళ్ళు ఫినిష్ అయ్యారు. మన సిద్ధాంతాలకి మనకు కట్టుబడి ఉండాలి. ఒక లైన్ అనుకుంటే కలిసికట్టుగా మనందరం నడవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతం విధ్వంసం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బూతులు మాట్లాడతాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం మహిళల్ని అవమానిస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తుల్ని చంపేస్తాం, గొడ్డలి పార్టీ సిద్ధాంతం దాడులు చేస్తాం. గొడ్డలి పార్టీకి అడ్డంగా నిలబడి పోరాడే ఏకైక సిద్ధాంతం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి. ఫేక్ ప్రచారం కూడా వాళ్ళ డిఎన్ఏలో ఉందబ్బా. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్లు ఉన్నాయి. అరే అబద్ధం ఎంత బాగా చెప్తారు, నేనే ఆశ్చర్యపోతా. డిఎస్సి పైన అనేక ఆరోపణలు చేశారు. 150 రోజుల్లో సుమారుగా 240 కేసులు వేశారు. అవన్నీ తట్టుకుని ముందరికెళ్ళి డిఎస్సి పూర్తి చేశాం. రిజర్వేషన్ పకడ్బందీగా పాటించాం. ఎంత అబద్ధాలు చెప్పారో మనం అందరం చూసాం. గతంలో డిఎస్పీలు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారన్న అబద్ధం చెప్పి నిజం చేశారు. డిఎస్సిలో కూడా చేసాం ప్రయత్నించారు, స్పోర్ట్స్ కోటా కింద. అంటే అబద్ధం ఎంత బాగా చెప్తారో చూడండి. నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మళ్ళీ చెప్తున్నాను, నిజం కూడా మనం అంత బాగా చెప్పట్లా. మనందరం అప్రమత్తంగా ఉండాలి. అంటే రాష్ట్ర స్థాయిలోనే అంత అబద్ధాలు చెప్తున్నారంటే గ్రామాల్లో ఇంకెట్లా చెప్తారో ఒక్కసారి ఆలోచించాలి. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. కలిసికట్టుగా మీరు మీ గ్రామం, మండలం, నియోజకవర్గంలో వాళ్ళు చెప్తున్న అబద్ధాలని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ప్రతి విషయంలో పార్టీ చెప్తే చూద్దాం, పార్టీ చెప్తే చేద్దాం అంటే కుదరదు. పార్టీ మంది.
నేను చేసే పనులన్నీ బాబు గారు నాకు ఫోన్ చేసి చెప్పరు, నాది బాధ్యత. రేపు 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పవుతాయి. మనం దేవుడు కాదు కదా. 10 నిర్ణయాల్లో 3 తప్పవుతాయి, 3 సరిదిద్దుకుని ముందరికెళ్దాం. నేను మనిషినే, నేను తప్పులు చేస్తా. నన్ను తిట్టేది మీరే అబ్బా, వాట్సాప్లో పొగిడేది కూడా మీరేనండి. సో మీరు ఎప్పుడన్నా ఒక విషయం నా దృష్టికి తీసుకొస్తే నేను సీరియస్గా తీసుకుంటా, నేను స్వీకరిస్తా. ఎవడైతే నన్ను తిట్టేదని ఎప్పుడు బ్లాక్ చేయను, తీసుకుంటా. బాధ ఆవేదన ఉంది ఆ వ్యక్తికి తెలుసుకోవాలని. సో మీరు నిర్ణయాలు తీసుకోండి, తప్పులు జరుగుతాయి, ఏమో పర్వాలేదు, ఆ తప్పులు సరిదిద్దుకుని ముందరికెళ్ళండి. ఒకే తప్పు 2 సార్లు చేస్తే అది అలవాటు అవుతుంది, ఆ అలవాటు వద్దు. ముందరికి వెళ్ళండి, తీసుకుని నిర్ణయాలు కట్టుబడి ఉండండి అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. పక్క జిల్లాలోనే ఒక మంత్రి ఉన్నాడు, వాళ్ళ కొడుకు ఈరోజు ఈడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అంటే పిల్లల చేత కూడా తప్పులు చేయించిన వాళ్ళు వీరు. ఎవరన్నా ఇంట్లో పిల్లోడు తప్పు చేస్తే దాని జోలికి వెళ్ళొద్దు, వీడు చేద్దరా అని చెప్తారు. అలాంటిది సొంత బిడ్డను కూడా బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ దగ్గర డబ్బులు కొట్టేశారు, ప్యాకేజింగ్ దగ్గర డబ్బులు కొట్టారు. చివరికి కల్తీ మద్యం అమ్మి న్యూరలాజికల్ డిసార్డర్స్ అవుతే 5 సంవత్సరాలు 900% పెరిగింది. లివర్ సిరోసిస్ అండ్ లివర్ డ్యామేజ్ 200% పెరిగింది 5 సంవత్సరాలు వాళ్ళ పాలన. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఇప్పుడు డోర్ టు డోర్ కార్యక్రమం కూడా ప్రారంభించమన్నాం. ఒక పక్కన ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇంకో పక్కన డోర్ టు డోర్ అంటే కొంచెం ఇబ్బంది పడతారని నాయకులందరూ నా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళ ఆదేశాల మేరకు జూలై 10వ తారీఖు నుంచి డోర్ టు డోర్ కార్యక్రమం మనం ప్రారంభించుకుందాం. ఈ లోపల ఎస్ఐఆర్ పైన అందరం శ్రద్ధ పెడదాం. ప్రతి ఓటు అనేది కీలకమైంది, అప్రమత్తంగా ఉండండి. ఏదో అధికారంలో ఉన్నామని అలసట వద్దని ఈ సభాముఖం ఉన్న ఇక్కడున్న కార్యకర్తల నాయకులందరినీ నేను కోరుతున్నాను. ఇంతేకాదు వేదికమైన పెద్దలందరూ కూడా నేను చర్చించాము. కమిటీలు పెండింగ్ ఉన్నాయి, యుద్ధ ప్రాతిపదికంగా కమిటీలన్నీ పూర్తి చేయాలి. ఇన్ఛార్జ్ వస్తే చేస్తాం, అదొస్తే చేస్తుంటే కుదరదు. మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థ శాశ్వతం, వ్యక్తులు శాశ్వతం కాదు. పార్టీలో అందరికి ఆమోదమైన మనుషుల్ని మండల పార్టీ అధ్యక్షులుగా, క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలుగా వేసి ఆ కార్యక్రమం కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి. జూలై 1వ వారంలోనే పూర్తి చేయాలని వేదిక పైన ఉన్న పార్లమెంట్ పార్టీ అధ్యక్షులకి, జోనల్ కోఆర్డినేటర్కి, అబ్జర్వర్ గారికి, ఇన్ఛార్జ్ మార్చులకి నేను చెప్తున్నాను. అంతేకాకుండా మన నియోజకవర్గంలో కూటమికి చెందిన శాసనసభ్యులు ఉన్నారు. కొన్ని విషయాల్లో అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని నా దృష్టికి వచ్చింది. నేను కొంత డైరెక్షన్ వేదికమైన నా పెద్దలకి ఇచ్చాను. 24 గంటల్లో అది సరిదిద్దే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం హామీ ఇస్తాను. అంతేగాని తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు మనకు చెప్తాలో తప్పు లేదు, సరిదిద్దుకుంటాం. అలా అని ఒక తప్పు జరిగితే దొంగ కేసులు పెడితే మటుకు ఇక్కడ ఊరుకునేదానికి మీ లోకేష్ సిద్ధంగా లేడని ఈ సభాముఖంగా చెప్తున్నా. మంత్రి గారితో మాట్లాడాను, జోనల్ కోఆర్డినేటర్ గారితో కూడా మాట్లాడా. ఇది బాధ్యతగా వాళ్ళు తీసుకుంటారు. నిన్న మొన్న జరిగిన కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు. 24 గంటలు నేను వాళ్ళకి సమయం ఇచ్చా. వాళ్ళు ఒకవేళ చేయలేకపోతే నా దృష్టికి తీసుకురమ్మని అవసరమైతే డీజీపీ గారిని కూడా ఇక్కడ పంపిస్తాను. మొమ్మాటలు నగలేవు. ఎందుకంటే కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత నా పైన ఉందని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. ఇంతకాదు, త్వరలో కూడా నియోజకవర్గానికి అందరికీ ఆమోద్యమైన ఇన్ఛార్జిని కూడా మేము వేస్తాము, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఇన్ఛార్జ్ కూడా వేస్తాం. సో మీకు ఎలాంటి డౌట్ అవసరం లేదు. వేరే పార్టీ ఉంది కనుక ఇన్ఛార్జ్ లేవని ఆ డౌట్ అవసరం లేదు. మన పార్టీ మందే, మన పార్టీ సిద్ధాంతాల మంది, మనం కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. కూటమి అనేది ఇంకా 3 కాదు 10 టర్మ్లు కలిసికట్టుగా ముందరికెళ్తున్నాం. ఎలాంటి డౌట్ ఎవరికి అవసరం లేదు. నంబర్ 1, కుటుంబం అన్నప్పుడు సమస్యలు వస్తాయి, రాకుండా పోవు. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఒక వ్యవస్థ ఉంది, పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎవరికి ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అంతేగాని నో మిస్ ఫైర్, నో క్రాస్ ఫైర్, అది గుర్తుపెట్టుకోండి. మన దొట్టి ఇన్కమింగే డోర్, అవుట్ గోయింగ్ ఉండదు. ఎవడు బయటికి వెళ్ళేదానికి లేదబ్బా, అందరిని కట్టేసి లోపలేసా, కలిసికట్టుగా పనిచేయాలి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. ఒప్పుకుంటారా? దానికి కట్టుబడి ఉండాలి. మనందరం ఒక విషయం గమనించాలి. అన్నగారిని కూడా ఓడించాం మనందరం 89లో. బాబు గారిని కూడా 2-3 సార్లు ఓడించాం. 2014 నుంచి 19 వరకు అద్భుతంగా సంక్షేమం చేసాం, అద్భుతంగా అభివృద్ధి చేసాం, రోడ్లు వేసాం, వీధి దీపాలు కట్టాం, పరిశ్రమలు తీసుకొచ్చాం. అరే కియా మోటార్స్ తీసుకొచ్చిన నియోజకవర్గం ఓడిపోయామబ్బా. కనీసం
పంటరాని ప్రాంతంలో కారులు తయారు చేసే పరిశ్రమ తీసుకొస్తే ఆ నియోజకవర్గం కూడా ఓడిపోయాం. సో సంక్షేమం చేసాం, అభివృద్ధి చేసాం, ఎందుకు ఓడిపోయాం? గ్రామ స్థాయి నుంచి మనం రాజకీయం చేస్తాం, మర్చిపోతాం. అధికారంలోకి వచ్చిన రిలాక్స్ అయిపోతాం. అన్ని బాబు గారు చూసుకుంటారులే, ఇప్పుడు ఇంకా అన్ని లోకేష్ చూసుకుంటారులే అబ్బా అని మొదలైంది. కుదరదు. ఇది టీడీపీ 3.0 3వ వర్షన్. ఇది కార్యకర్తనే అధినేత అంటే బాధ్యత కూడా మీరు స్వీకరించాలి, కలిసికట్టుగా పనిచేయాలి, అప్రమత్తంగా ఉండాలి. సంక్షేమం చేద్దాం, అభివృద్ధి చేద్దాం, కానీ ఆ రెండితోనే గెలుస్తాం అనుకుంటే చాలా పొరపాటు. పలకరింపు ఉండాలి, కలవాలి, సమస్యలు ఏమైనా ఉంటే తీసుకోవాలి. దేవుడు కూడా అన్ని సమస్యలు తీర్చలేడు, అన్ని కోరికలు తీర్చలేడు, అన్ని సమస్యలు పరిష్కరించలేడు. కానీ ప్రయత్నించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉంది. మీ అందరు తెలుసు, 1985 తర్వాత గెలవని నియోజకవర్గంలో మీ లోకేష్ పోటీ చేశాడు. 5200 ఓట్లతో ఓడిపోయాడు. నేను ఓడిపోయా. కరెక్ట్గా 5 సంవత్సరాలు నేను కష్టపడ్డా, ప్రతి గడప తొక్కా. ప్రజలతో ఒక బంధం ఏర్పడింది, నాయకులతో ఒక బంధం ఏర్పడింది. కేవలం మండల పార్టీ అధ్యక్షులు కాదు, క్లస్టర్ యూనిట్లో కాదు, బూత్లో ఉన్న నాయకులు, గ్రామంలో వార్డులో ఉన్న నాయకులతో బంధం ఏర్పడింది. వాళ్ళ ద్వారా ప్రజలతో ఒక బంధం ఏర్పడింది. సో ఈరోజు ఎవరు వచ్చినా ఆ బంధం మటుకు తంపలేడు. అలాంటి బంధం ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఉన్న మీరు అందరూ కూడా ఆ బంధం ఏర్పాటు చేసుకోండి. లేదని నేను అన్నట్ల, మీరు ఈరోజు ఈ స్థాయికి వచ్చారంటే ప్రజల ఆశీస్సులతో, దేవుడు ఆశీస్సులతో మనం అందరు ఇక్కడికి వచ్చాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా కానీ కొంత అహంకారం వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అహంకారం వీడాలి. మనం చూసాం 151 11 అయింది. దానికి కారణం అహంకారం. దానికి కారణం నేనే రాజు నేనే మంత్రి అనుకున్న భావన. అది మనకు వద్దు. అది వీడాలి, కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు ఉంటే క్లస్టర్ యూనిట్, క్లస్టర్ ఇన్ఛార్జెస్తో కలవాలి, క్లస్టర్ వాళ్ళు బూత్ వాళ్ళని కలవాలి, బూత్ వాళ్ళు ప్రజల్ని కలవాలి. కంపల్సరీ కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇప్పుడు కార్యాచరణ వేస్తున్నాం. నేను ఎప్పుడు మిమ్మల్ని కలిసిన, అన్నా ఇంకో రోడ్ వేయండి, అన్నా ఇంకో 10 పెన్షన్లు ఇవ్వండి, చేస్తాం. దాంట్లో సందేహం లేదు, చేయాల్సింది కూడా ఉంది. కానీ పార్టీ బలోపేతం గురించి ఆలోచించాలి, ప్రజలకు ఎట్లా దగ్గర అవ్వాలో మనం ఆలోచించాలి. సంక్షేమం చేస్తే ఓట్లు పడతాయి, సంక్షేమ రూపంలో ఓట్లు పడతాయి అనుకుంటే చాలా ప్రమాదం. అది టీఎంసీ కూడా సంక్షేమం చేసి ఓడిపోయింది, గుర్తుపెట్టుకోండి. డిఎంకే అద్భుతంగా వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు, పరిశ్రమలు అద్భుతంగా తీసుకొచ్చారు, ఓడిపోయారు. కారణం ఒకటే, ప్రజలతో బంధం తెగిపోతే ఎంత సంక్షేమం చేసినా ఎంత అభివృద్ధి చేసినా మనం ఫెయిల్ అవుతాం. ప్రజలతో బంధం ఉండాలి, కార్యకర్తల మధ్యన బంధం ఉండాలి. అది ఎప్పుడు తెగిపోకూడదు. ఎవరైనా అలుగుంటే, అందరు పర్ఫెక్ట్ ఉండరు, ఎవరైనా అలుగుంటే బూట్ అధ్యక్షుడి పైన బాధ్యత ఉందబ్బా పట్టుకొచ్చేదానికి. అతని వల్ల అవ్వకపోతే యూనిట్ వల్ల అవ్వకపోతే క్లస్టర్ వల్ల అవ్వకపోతే మండల పార్టీ అధ్యక్షులు, మీరు సీనియర్లు ఉన్నారు, ఏమీలు అందరు ఉన్నారు, వెళ్ళి పట్టుకురండి. అలక అనేది ఉండకూడదు. పార్టీలో ఉన్న బంధం ఎప్పుడు తెగిపోకూడదని ఈ సభాముఖంగా నాయకులందరూ నేను కోరుకుంటూ, కష్టపడదాం, పనిచేద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీ అనేది సొంతలు, ప్రభుత్వం అనేది కిరాయిలు. బాస్, పార్టీ అనేది సొంతలు, ప్రభుత్వం కిరాయిలు. ఇది మర్చిపోద్దండి. చివరికి అందరం వచ్చేది ఒక దేవాలయానికి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి. చివరికి అందరం అక్కడికి వెళ్తాం. అది మనం మర్చిపోకూడదు. సో అధికారంలో ఉన్నామని కాళ్ళు ఎగిరేసుకుని ఓ అంటే కుదరదు. ప్రజలు మన దగ్గర నుంచి కొన్ని విషయాలు ఆశిస్తారు, దానికి అనుకూలంగా మనందరం పనిచేయాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.